1 Corinthians chapter 4 verses 14 to 17. మరి ఇప్పుడు వాక్యాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకుందాం. I write not these things to shame you, but as my beloved sons I warn you. For though ye have 10,000 instructors in Christ, yet have ye not many fathers. For in Christ Jesus I have begotten you through the gospel. Wherefore I beseech you, be ye followers of me. For this cause have I sent unto you Timotheus, who is my beloved son, and faithful in the Lord, who shall bring you into remembrance of my ways which be in Christ, as I teach everywhere in every church. తెలుగులో చదువుకుందాం. మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడనగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. So this portion is taken from 1 Corinthians chapter 4 verse 14 to 17. We were studying from this chapter for many last days already. మరి యొక్క 4వ అధ్యాయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాం. And we see Paul correcting or rebuking the people in the Corinthian church in this chapter. ఈ యొక్క అధ్యాయంలో పౌలు మరి సంఘంలో ఉన్న వారిని హెచ్చరిస్తూ గద్దిస్తూ మరి వారికి హెచ్చరికలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. He is not talking as an ordinary church member, he is talking as a man of authority. పౌలు ఏదో ఒక సాధారణమైనటువంటి సంఘ సభ్యుడిలాగా మాట్లాడలేదు, కానీ అధికారము కలిగిన వ్యక్తి వలె అతను మాట్లాడుతున్నాడు. How pastors or leaders of the church can correct the church when they go wrong, when they are influenced by false doctrines, false teachers. సంఘ బిడ్డలు తప్పుడు సిద్ధాంతాల ద్వారా తప్పుడు అభిప్రాయాల ద్వారా వారు ప్రభావితం చెందినప్పుడు, అలాంటి తప్పుడు సిద్ధాంతాల సంఘాలకు వచ్చినప్పుడు మరి నాయకులైన వారు మరి కాపరులు ఏ విధంగా తన వాక్యం ద్వారా సరిచేస్తారో అధికారం కలిగి ఆ విధంగా మరి పౌలు బోధిస్తూ వచ్చాడు. And it is an example for the church leaders in the present generation. Now many leaders of the church, they don't want to correct people. They don't want to tell them, okay, that preacher or that pastor is wrong. Don't follow them. They are teaching the wrong gospel. They are not bold enough to criticize. మరి ఈనాటి సమాజంలో కూడా అధికారం కలిగినటువంటి బోధ అనేది చాలా అవసరం. అయితే మరి అనేక మంది నాయకులు కాపరులైన వారు ఈ అధికారం కలిగినటువంటి బోధ చేయలేకపోతున్నారు. సంఘంలో ఉన్నటువంటి మరి తప్పుడు సిద్ధాంతాలను ఖండించలేకపోతున్నారు. ఎవరైనా వాక్యాన్ని తప్పుగా బోధిస్తే ఇదిగో ఆ వ్యక్తి తప్పుగా వాక్యాన్ని బోధిస్తున్నాడని ఖచ్చితంగా అతన్ని ఎదిరించలేకపోతున్నారు. Don't think that everybody who claims to be a pastor or a teacher are teaching properly God's word. ఇదిగో వాక్యం బోధిస్తున్న వారు అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని సరిగా బోధిస్తున్నారని అనుకోవద్దు. So it is the duty of the pastors or the leaders of the church to guide the believers in the right path. That's why they are also called as shepherds. కాబట్టి మరి కాపరులు నాయకుల యొక్క బాధ్యత ఏమిటంటే అంటే సంఘాన్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించటము. అందుకే ఈ సంఘ కాపరులకు ఏమని బాధ్యత ఇచ్చారంటే కాపరులు అన్న పదవిని ఆ పదాన్ని వాళ్ళకి ఇచ్చారు. Think about a shepherd who takes care of the sheep. మరి ఒక గొర్రెల కాపరిని చూడండి, గొర్రెల గురించి ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటారో. And when he go out to the fields, you see sheep are going to the path where they can be attacked by the wolves or foxes, and the shepherd will tell or guide the sheep not to go that path. He will use his rod and guide the sheep to the right path. మరి సంఘ యొక్క కాపరి గొర్రెల కాపరి చూసినట్లయితే గొర్రెలు వాటి ఇష్టానుసారంగా వెళ్ళిపోయినాయి అనుకో, తోడేళ్ళు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి ఇష్టానుసారంగా వెళ్లకుండా కాపరి అయిన వాడు ఏం చేస్తాడంటే అవి నడవవలసినటువంటి మార్గంలో వాటిని నడిపిస్తూ ఉంటాడు. And that's a good shepherd, that's a faithful shepherd. అది
ఒక మంచి కాపరి యొక్క లక్షణము అది నమ్మకమైనటువంటి కాపరి లక్షణం. And if you think that, oh, I don't bother, let the believers go anywhere they want, let them follow anybody, any pastor, any preacher, it doesn't matter. That shepherd is not faithful. సో ఎవరైనా సరే ఏదైనా కాపరి నా విశ్వాసుల గురించి నాకేం పెద్ద బాధ లేదు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమి విన్నా పర్వాలేదు, ఏ బోధ విన్నా నాకు అభ్యంతరం లేదు, నాకేం ఇబ్బంది లేదు అని చెప్తే అతడు నమ్మకమైనటువంటి కాపరి కాదు. So Paul was a faithful shepherd of the church, and that's why he had real concern for the people in the Corinthian church. మరి పౌలు చూసుకున్నట్లయితే ఆయన నమ్మకమైనటువంటి బాధ్యత కలిగినటువంటి కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆ సంఘానికి మరి అధికారంతో ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. And that's why he exposed wrong teachers, wrong doctrines, and tell sharply to the Corinthian church, don't follow them. కాబట్టి ఆ యొక్క సంఘములో ఉన్నటువంటి తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు భేదాభిప్రాయాలను ఆయన ఖండిస్తూ వచ్చి వాటిని వెంబడించవద్దు అని హెచ్చరించాడు. So he is guiding the church in the right path so that they will follow Christ, they will stand for the faithful proclamation of the gospel. కాబట్టి పౌలు సంఘాన్ని సరి అయినటువంటి మార్గములో నడిపిస్తూ ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ వారిని మరి హెచ్చరిస్తూ గద్దిస్తూ వచ్చాడు. And here Paul is saying, I am a spiritual father to all of you. So this is another term that Paul is talking to describe about his role to the church. I already said he was a faithful shepherd, a faithful pastor and a leader to the church. Now here he comes even more closer and he says of himself or sees himself as a father to the people of God. మరి నేను ముందుగానే చెప్పినట్లుగా పౌలు నమ్మకమైనటువంటి ఆ వ్యక్తిగా ఉన్నాడు. మరి ఆ నమ్మకమైనటువంటి సంఘం పట్ల శ్రద్ధ కలిగినటువంటి కాపరిగా ఉన్నాడు. వీటితో పాటు అదనంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆత్మ సంబంధంగా నేను మరి తండ్రిని అని మరి ఒక పదాన్ని తెలియజేస్తున్నాడు. Verse 15 he says, for though ye have 10,000 instructors in Christ, yet have ye not many fathers, for in Christ Jesus I have begotten you through the gospel. 15వ వచనములో క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారు అయి ఉండవలెను. So he is saying, I am a father to all of you, not that you are born physically as my children, but because I preached unto you the gospel, I taught you God's word. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే నేను మీకు తండ్రిని అంటున్నాడు. అంటే భౌతిక సంబంధముగా తండ్రి అని కాదు, కానీ ఇదిగో నేను మీ అందరికీ సువార్తను ప్రకటించి సువార్త ద్వారా క్రీస్తులో నేను మిమ్మల్ని ఆత్మ సంబంధంగా కన్నాను కనుక ఆత్మీయంగా నేను మీకు తండ్రిని అని చెప్తున్నాడు. And this is a very frequent term that the Bible uses for those who minister spiritual things to the people of God. మరి సంఘములో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను బోధించే వారికి ఉపయోగించబడినటువంటి పదము తరచుగా వాడే పదం ఇది, ఈ పదం. When Lord gave 10 commandments in Exodus chapter 12 verse 12, నిర్గమాకాండము in the 5th commandment the word of the Lord says, honor thy father and thy mother so that thy days may be prolonged in the land which the Lord giveth you. మరి 10 ఆజ్ఞల్లో మనం చూసినట్లయితే 5వ ఆజ్ఞ ఇదిగో మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి, దేవుడు మీకు ఇవ్వబో ఆ వాగ్దాన భూమిలో మీరు దీర్ఘాయుష్మంతులగినట్లుగా మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి అని హెచ్చరిక చూస్తున్నాం. And normally when we read that commandment we think about our physical fathers and mothers. ఇలాంటి వాగ్దానాన్ని ఆజ్ఞను మనం విన్నప్పుడు మనకి వెంటనే భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. And that is right, that is taught in the commandment. The primary thing that is taught there is that we must respect our physical parents, we must love them, we must take care of them, we must honor them. ఇది నిజమే, ఇది భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల గురించే రాయబడింది. భౌతికంగా దేవుడు మనకిచ్చినటువంటి తల్లిదండ్రులను మనం గౌరవించాలి, వారికి మర్యాద ఇవ్వాలి, వారి యొక్క మాటను మనం వినాలి, వారికి లోబడాలి, వారిని అన్ని రకాలుగా మనము గౌరవించాలి. But the Bible uses the word father or mother even to other people who have certain influence over us, certain authority over us. అట్లాగే మన పైన కొంచెం అధికారం కలిగిన వారిని కూడా పెద్దలైన వారిని కూడా
వారిని తల్లిదండ్రులుగానే బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. If you come to Isaiah chapter 49 verse 23, యెషయా గ్రంథము 49వ వచనం చూసినట్లయితే Isaiah chapter 49 verse 23, and kings shall be thy nursing fathers, and their queens thy nursing mothers. They shall bow down to thee with their face toward the earth, and lick up the dust of thy feet, and thou shalt know that I am the Lord. For they shall not be ashamed that wait for me. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. 23వ వచనంలో చూసినట్లయితే, రాజులు నిన్ను పోషించు తల్లిదండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాసులుగాను ఉండెదరు. వారు భూమి మీద పాలింపబడి నీకు నమస్కారము చేసేదరు, సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు. So some here are called as nursing fathers and nursing mothers. ఇక్కడ కొంతమంది మనలను పోషించేవారుగా తల్లిగాను తండ్రిగాను చెప్పబడుతున్నారు. Who are they? I want to check whether you are listening carefully. ఈ పోషించే తల్లిదండ్రులు ఎవరు? You can tell me. You please read that verse and tell me who are the nursing father and nursing mother ఈ in 23వ that వచనంలో ఉన్నటువంటి passage. మనలను పోషించే తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎవరో మీరు చదివి చెప్పండి. మీరు అది వింటున్నారో లేదో చూద్దామని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. Some of you are looking at my face. I don't know whether you are listening carefully or not. మరి మా ముఖాలు మీరు చూస్తున్నారు, అయితే మీరు శ్రద్ధగా వింటున్నారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. I already said Exodus chapter 20:12, the verse talks about physical fathers and mothers. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడింది భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు. We must honor our physical parents, the parents that gave birth to us, who nurtured us. మనకు జన్మనిచ్చినటువంటి మనల్ని పెంచి పోషిస్తున్న తల్లిదండ్రులను మనం గౌరవించాలి అని చెప్పాను. But in Isaiah, the word of the Lord talks about some other fathers and mothers. ఇక్కడ యెషయా గ్రంథంలో ఈ చదవబడిన వాక్య భాగంలో వేరే వాళ్ళ గురించి తెలియజేస్తున్నాడు. Who is also in a way fathers and mothers to us. వాళ్ళు కూడా మనల్ని పోషించే తల్లిదండ్రులు లాంటి వారు అని చెప్తున్నాడు. Isaiah 49:23. Who are they? మరి చదవండి ఈ వాక్యం. యెషయా గ్రంథము 49:23 మొట్టమొదటిలోనే ఉంది ఆ మాట. Tell me. I want to hear from you. మొదటి మాటే ఉన్నది చూడండి. Who are the fathers and mothers in that verse? King and the nursing mothers are queens. Kings and queens are also nursing fathers and mothers to us. కాబట్టి రాజులు రాణులు వాళ్ళు మనలను పోషించే తల్లిదండ్రులు లాంటి వారు. So while we live in this earth, we have physical fathers and mothers, those who have authority over us. They also have authority over us. ఈ లోకంలో నేను జీవిస్తున్నాను అంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నా మీద అధికారం కలిగి ఉన్నారు. But the Bible also says those who rule over us in the government, maybe it may be king or queen or president or prime minister or chief minister, those who are rulers of the state, those who have authority given by the Lord to rule the nations, they are also fathers and mothers to us. కాబట్టి మనం ఒకవేళ రాజ్యంలో కనుక నివసిస్తున్నట్లయితే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు రాణులు వాళ్ళు పోషించేవారుగా ఉంటున్నారు. అలాగే ప్రభుత్వం దగ్గరికి వచ్చినట్లయితే ప్రభుత్వంలో అధికారులు ఉన్నవారు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆ అధికారంలో ఉన్నవారు వారు మనలను పరిపాలించేవారు కనుక వారు మనలను పోషించేవారు లాంటి వారు. So when the Bible says honor thy father and thy mother, it has reference even to the civil authorities. We should honor our physical parents. We should also honor those whom the Lord put over us to rule over us, even in the country or in the state where you are in. దేవుని యొక్క వాక్యం నీ తల్లిదండ్రులను సన్మానించండి గౌరవించండి అని చెబుతుంది అంటే ఒకటి తల్లిదండ్రులు భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రులను గౌరవించాలి. అదే సమయంలో పరిపాలనలో ఉన్నటువంటి అధికారులు పరిపాలన యంత్రాంగాన్ని నడిపించేవారు వారిని కూడా వారి అధికారానికి కూడా మనము లోబడి జీవించాలి. And it is our duty to respect them, to honor them, because the Lord commanded. ఎందుకంటే వారిని గౌరవించటము వారిని ఘనపరచటము అనేది మన బాధ్యత అన్నది. ఎందుకంటే దేవుడు అలా ఆజ్ఞాపించాడు కాబట్టి. And then another third category of fathers and mothers in the Bible. మరి తల్లిదండ్రుల యొక్క పాత్ర మూడవ కేటగిరీ ఏంటో చూద్దాం. And that's what we read in 1 Corinthians 4:14-17. Paul says, I am a spiritual father.
I brought the gospel to you. I taught word of God to you. In that sense, he is a father to the people of God. మూడవది ఏమిటయ్యా అంటే ఆత్మ సంబంధమైనదిగా ఇదిగో సువార్తను బోధించి క్రీస్తు యొద్దకు మనలను నడిపించి మనకు మార్గదర్శకులుగా ఉన్నవారు వారు ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా ఉంటున్నారు. So those who rule in the church, those who rule over us in spiritual matters, they are also fathers and mothers. సంఘములో పరిపాలనా వ్యవహారాలను చూసేవారు, మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మనకి వాక్యాన్ని బోధించేవారు, వారు మన ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు లాంటి వారు. So we can split them into three categories. Those who rule in home, fathers and mothers, we must honor them. The 10th commandment teaches us, 5th commandment. Those who rule in society, in the government, rulers in the state, we need to honor them. We need to respect them. They also have authority over us. Those who rule in the church as spiritual leaders, they are also fathers and mothers. We must honor them and respect them. సో 3 భాగాలుగా మనం చూస్తూ ఉన్నాము. తల్లిదండ్రులకు ఈ యొక్క పాత్ర చూసినట్లయితే భౌతిక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు అనగా మనకు జన్మనిచ్చిన వారు, వారిని మనము సన్మానించాలి, గౌరవించాలి. They rule in our house, in our homes. అది మన ఇంటి వాతావరణం అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంటిని పరిపాలన చేస్తూ ఉంటారు కాబట్టి వారికి లోబడాలి. అదే సమయంలో మరి అధికారంలో ఉండి మన రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ నాయకులు, వారికి కూడా దేవుడు అధికారం ఇచ్చాడు కనుక వారి యొక్క అధికారానికి కూడా మనము లోబడుతూ వారిని సన్మానించుకుంటూ వారిని గౌరవిస్తూ మనం నడుచుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే సంఘములో దేవుని యొక్క వాక్యాన్ని మనకి బోధిస్తూ మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నటువంటి మరి ఆత్మ సంబంధమైనటువంటి నాయకులు, వీరిని కూడా ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా మనం భావించి వారిని సన్మానించాలి, వారిని కూడా మనము గౌరవించాలి. So the word father and mother is applied to all these 3 categories of rulers. కాబట్టి ఈ విధంగా 3 రకాలుగా పరిపాలన చేసేవాళ్ళు ఇంటి వ్యవస్థలో, అట్లాగే దేశ వ్యవస్థలో, సంఘం వ్యవస్థలో పరిపాలన చేసేవారు అందరికి కూడా ఈ తల్లిదండ్రులు అనేది అన్వయించబడుతుంది. So if you follow the 5th commandment, you say, I obey my parents. In my home, I am very submissive to my parents. I take care of them. I do everything for them. But you don't respect political leaders, those who are in government. Or you don't respect your church leaders. Don't honor them. You are not following the 5th commandment fully. ఒకవేళ నువ్వు చెప్పొచ్చు, ఇదిగోండి నేను 5వ ఆజ్ఞ ఆ యొక్క ఆజ్ఞ నేను నెరవేరుస్తున్నాను, మా ఇంట్లో మా తల్లిదండ్రులకు నేను బాగానే విధేయత చూపిస్తున్నాను, వాళ్ళని సన్మానిస్తున్నాను, వాళ్ళని గౌరవిస్తున్నాను అని చెబుతున్నావు. కానీ రాష్ట్రంలోకి వచ్చేసరికి నీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులను నీవు గౌరవించట్లేదు. అట్లాగే సంఘంలోకి వచ్చేసరికి ఆత్మ సంబంధంగా నీకు సలహాలు ఇచ్చేవారిని, వాక్యం చెప్పి బలపరిచేవారిని, వారిని కూడా నీవు గౌరవించట్లేదు, సన్మానించట్లేదు అంటే నీవు ఆ ఆజ్ఞలో విఫలమైపోయినట్లే. So when we do all this, then we can at least say, Lord is helping me to fulfill that commandment. If we fail in one area, we are violating that commandment. And the Corinthian church, they fail in that 3rd aspect where they are not honoring their spiritual leaders. Even Apostle Paul, who brought gospel to them. ఈ 3 విధాల్లో నీవు కనుక విధేయత చూపిస్తూ వస్తే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు, కొంతవరకు అది పర్వాలేదు. కానీ ఇక్కడ కొరింథీ సంఘంలో కనుక మనం చూసినట్లయితే 3వ విభాగమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ నాయకత్వానికి లేదా ఆ ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఆ పాత్రకి వారు ఆ ఆజ్ఞను వారు నెరవేర్చకుండా ఉంటున్నారు. And Paul says, I have preached the gospel to you. I have begotten you through the gospel. పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను మీకు క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాను, క్రీస్తునందు నేను మిమ్మలను కన్నాను అని చెప్తున్నాను. So he was influential to the church members in a way that he is the one whom the Lord used to bring the gospel to them and cause them to be born again. కాబట్టి మరి యొక్క సంఘంలో మనం చూసినట్లయితే పౌలు వారికి సువార్తను ప్రకటించే విషయంలోనూ వారు తిరిగి జన్మించి వారు నూతనంగా జన్మించడానికి కారకుడై ఉన్నాడు. And that is more important, right? We can be born physically in this world, but yet we can lose our soul. అది చాలా ప్రాముఖ్యమైనది కదా. మనం భౌతికంగా ఈ లోకంలో జన్మించవచ్చు, అయితే
దేవుని వాక్యాన్ని వినకపోవడం ద్వారా, చెప్పేవాళ్ళు లేకపోవడం ద్వారా మన ఆత్మలను మనం కోల్పోవచ్చు. But those who bring the gospel to us, they are causing us to be born again spiritually. ఎవరైతే సువార్తను మనకు తీసుకొచ్చారో, మన దగ్గర తీసుకొచ్చి మనకు వినిపించి మనం ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించేటట్టుగా చేశారో అది చాలా ప్రాముఖ్యమైనది. And how important it is that we honor them and respect them. They brought the good tidings of gospel to us to save us. ఇలాంటి వారిని మనం ఎంతగా సన్మానించాలి, ఎంతగా గౌరవించాలి. వారు సువార్త యొక్క ఆ సత్య గొప్ప సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని మనకు తీసుకొచ్చి మనలో రక్షణలోకి నడిపించారు. And they have begotten us. They gave us new life. They gave us a new life in Lord Jesus. వారు క్రీస్తులో మనల్ని కని ఉన్నారు. వారు యేసుక్రీస్తునందు మనకి నూతన జీవితాన్ని ఇచ్చారు. So Paul says, I am a spiritual father to all of you because I preach gospel to you. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, నేను మీ అందరికి కూడా ఆత్మ సంబంధమైనటువంటి తండ్రిని, ఎందుకంటే నేను మీకు సువార్తను బోధించి సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను కాబట్టి. And not only that, he says, since he brought the gospel to them, he is also a teacher of God's word to them. They all should follow him. అంత మాత్రమే కాదు, కానీ నేను మిమ్మల్ని నడిపించాను అని చెప్పి అంతటితో ఆగటం లేదు. కానీ ఏమంటున్నాడంటే, మీరంతా నన్ను పోలి నడుచుకోవాలి అంటున్నాడు. So he is not only a person in authority as a spiritual father who tells the congregation to respect him, to honor him, but he is saying, you should also imitate me. ఇదిగో కేవలము మీరు నన్ను తండ్రిగా, ఆత్మ సంబంధమైన తండ్రిగా నన్ను గౌరవించాలి, గణపరచాలని చెప్పడం మాత్రమే కాదు, కానీ పౌలు ఇంకా ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. Pastors, all those who have spiritual authority over us, they are role models for the church members. కాబట్టి ఎవరైతే మన ఆత్మీయ జీవితాలపైన అధికారం కలిగి ఉంటారో వారు సంఘానికి మాదిరికరమై ఉన్నారు. Not because they are perfect. ఎందుకంటే వాళ్ళు ఏదో మనకంటే మరి ఖచ్చితమైన వారని కాదు, కానీ Even Paul himself knows he is not perfect. మరి పౌలు కూడా తెలుసు, తనకు కూడా తెలుసు ఆయనే సంపూర్ణుడు కాలేదు. But yet he, by God's grace and help, he should be a model to other believers so that others can look up to the church leaders and they can follow their steps and learn what is right and what is wrong, what is pleasing to God and what is not pleasing to God. అయితే తనలో కూడా కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ తను అధికారం కలిగి ఇతరులు తను వెంబడించాలని, ఇతరులకు తను మాదిరికరంగా నడుచుకోవాలని, ఏది అవసరమో, ఏది శ్రేష్టమో, ఏది ఉపయోగకరమో దాన్ని ఇతరులు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని వారికి మాదిరికరంగా ఉంటూ నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. So he is not just a spiritual father, he is a spiritual father worthy to be imitated, worthy to be followed. కేవలం ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి మాత్రమే కాదు, కానీ అతన్ని అనుసరించి నడచడానికి యోగ్యమైనటువంటి వ్యక్తి. And we all, especially those who desire to be leaders of the church, should pray that the Lord will help them so that they can be good leaders in the church, preachers in the church, and others can follow them. కాబట్టి సంఘములో నాయకత్వ స్థాయిలో ఉన్నవారు వారు కూడా సంఘానికి నమ్మకముగా మాదిరికరంగా ఉంటూ ఇతరులు వారిని వెంబడించేవారుగా ఉండాలని మనం ఆ విధంగా కోరుకోవాలి. Many like to be in positions of authority. Even in the church, many like to be pastors, elders, deacons, and they want people to call them pastor so and so, elder so and so. They like all these titles and everybody respect them. సంఘంలో ప్రతి ఒక్కరూ మరి కాపరిగా ఉండాలని, పెద్దగా ఉండాలని, డీకన్గా ఉండాలని ఇలాంటి పదవులు కోరుకుంటారు. వాటి ద్వారా వారికి సమాజంలో గౌరవం రావాలని మరి వారు కోరుకుంటూ ఉంటారు. But then in actual life, how they live contrary to the message that they preach. అయితే నిజ జీవితంలో చూసినట్లయితే వారు ఏదైతే బోధిస్తున్నారో దానికి విరుద్ధంగా వారు నడుచుకుంటూ ఉంటారు. That is hypocrisy. ఇది మరి మోసపూరితమైనది. If the leaders of the church cannot be examples to the church members, they should not be leaders at the first place. కాబట్టి మరి నాయకులైన వారు వారే మాదిరికరంగా ఉండకుండా పోతే దాన్ని ఏమంటారు? నటనా భక్తి అంటారు. All those who serve the church in the leadership roles of the church, they must understand that, they should be also imitators of Christ. They should be following Christ, and they can say even to others,
follow me as I follow the Lord. కాబట్టి సంఘంలో నాయకత్వ స్థాయిలో ఉన్నవారు వారు క్రీస్తును వెంబడించే వారై ఉండాలి, క్రీస్తుని అనుసరించి నడుచుకునే వారై ఉండాలి. అదే సమయంలో సంఘమునకు ఇదిగో నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. Now there is no lack of teachers in the church. There are so many teachers. ఈ రోజుల్లో చూస్తే సంఘంలో అనేక మంది ఉపదేశకులు ఉన్నారు. But a true teacher also will apply the truths in his life. And that's one test we can check whether a person really follows the Lord. అయితే నిజమైనటువంటి ఉపదేశకులు వారు బోధించిన దాన్ని వారు తమ జీవితంలో అన్వయించుకుంటారు. అది ఒక్కటే మనం వారి జీవితంలో గ్రహించాలి. So when you go to a church, we must examine how the pastors live, what is their conduct. కాబట్టి సంఘానికి నీవు వెళ్ళినప్పుడు మరి ఆ సంఘం యొక్క కాపరి ఏ విధంగా జీవిస్తున్నారు, వారి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అని మీరు గ్రహించవచ్చు. You go to any other professions, you do engineering work, medical work, or any other professions in this world, the people may not look what kind of life you live. ఈ లోకంలో నువ్వు ఒకవేళ ఒక ఇంజనీర్ గానో ఒక డాక్టర్ గానో నీవు కనుక జీవిస్తూ ఉంటే నీ వ్యక్తిగత జీవితం ఏంటి, ఎలా జీవిస్తున్నావు అన్నది ఎవరు పరీక్షించరు. You may be a drunkard, you may use foul words, all this doesn't matter. As long as you are good in your profession, they will give you promotion. నీ వృత్తిలో నీవు మంచిగా ఉన్నంత కాలము నువ్వు తాగుబోతోడు అయినా నీవు నీకు ఎన్ని వ్యసనాలున్నా ఎవరు వాటిని గురించి పట్టించుకోరు, నీకు ప్రమోషన్ ఇస్తూనే ఉంటారు. They don't check how is your family. Maybe you had big quarrel with your wife and you got divorced. You can still continue your work. తన కుటుంబ జీవితం ఏ విధంగా ఉన్నది అన్నది కూడా మరి ఎవరు పట్టించుకోరు. అతని కుటుంబంలో ఏమైనా విడాకులు అయిపోయినాయా, మరి వేరువేరుగా జీవిస్తున్నారా, ఇవేవి కూడా పట్టించుకోరు. Because they just want the output. They want the results. That's all. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఆ ఫలితాలే రావాలి అంతే. But in the church ministry, the leaders must ensure that they follow the Lord. They apply the truths in their life. అయితే సంఘమునకు వచ్చేసరికి అలాగ సరిపోదు ప్రియులారా. సంఘములో సంఘ నాయకులైన వారు మరి వాక్య పరిచయం చేసేవారు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు ఆ యొక్క బోధను తమ జీవితాల్లో అన్వయించుకునేవారుగా ఉండాలి. Paul was such a person. Paul not only preached, he also followed what he preached. మరి పౌలు అలాంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన కేవలము బోధించేవాడే కాదు కానీ ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధన వెంబడించేవాడుగా ఉన్నాడు. There were many wrong teachers in the Corinthian church. Many of them, they also lived wicked, sinful lives. మరి కొరింథీ సంఘంలో అనేక మంది తప్పుడు బోధకులు ఉన్నారు. వారు చాలా మరి కఠినమైనటువంటి భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తూ ఉన్నారు. When we look at many modern preachers, they may be celebrities, there may be a lot of followers for them, and we also hear about many wrongdoings they have done. మరి ఈ రోజుల్లో మనం చూస్తే సెలబ్రిటీలుగా ఉండేవారు వాళ్ళ జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మరి అనేకమైనటువంటి తప్పుడు కార్యాలు మరి చాలా వాళ్ళు చెప్పేది ఒకటిగా ఉంటుంది, చేసేది వేరేదిగా ఉంటుంది. And many follow such pastors and leaders blindly. మరి ఇలాంటి వారిని గుడ్డిగా చాలామంది వెంబడిస్తూ ఉంటున్నారు. But Paul says, oh, follow me as I follow Christ. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నేను క్రీస్తును వెంబడించినట్లుగా మీరు నన్ను వెంబడించండి అని. So he is a father who not only preached what is truth, he is a father who also applied that truth in his life. ఇతడు సత్యాన్ని బోధించే తండ్రిగా మాత్రమే లేడు కానీ ఆ బోధించిన సత్యాన్ని తన జీవితంలో అన్వయించుకునే వ్యక్తిగా ఉన్నాడు. And not only that, as a spiritual father, he was so concerned about the church. When he moved around, he didn't leave them as orphans. He sent other laborers to look after their spiritual life. అంతేకాదు మరి పౌలు తన యొక్క సంఘాన్ని కేవలం అలా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడుగా కాకుండా అక్కడక్కడికి వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సంఘానికి మరి కొంతమంది సేవకులను పంపిస్తూ వారిని బలపరుస్తూ వస్తున్నాడు. And we can see that in verse 17. 17వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. Paul says, I am sending to you Timotheus, who is my beloved son and faithful in the Lord, who will also teach you the gospel and Christ's teaching. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విషయమును మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. So Paul know when he moved out from that place to another place,
who should take over the leadership of the church. పౌలు మరి ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి వెళ్తున్నప్పుడు ఈ సంఘంలో ఎవరు నాయకులుగా ఉండాలి అన్నది పౌలుకు బాగా తెలుసు. He says, I am sending you Timotheus, my beloved son, to teach you further. ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో నేను నా ప్రియకుమారుడు అయినటువంటి తిమోతిని మీ వద్దకు నేను పంపుతున్నాను అని చెప్తున్నాడు. Timothy was not his physical son. మరి నిజానికి తిమోతి పౌలుకి ఏమైనా భౌతికంగా శారీరకంగా జన్మించాడా అంటే కాదు. Now in many churches, this is the way leadership transition is done. మరి ఈ రోజుల్లో చూసినట్లయితే అనేక సంఘాల్లో నాయకత్వం ఈ విధంగానే వస్తూ ఉన్నది. Okay, father is a pastor, then automatically the son becomes the next pastor. తండ్రి పాస్టర్ గారుగా ఉంటే ఆ తర్వాత కొద్ది కాలానికి కుమారుడు పాస్టర్ అయిపోతున్నాడు. So they say, oh, he is my beloved son, he should be the pastor. ఏం చెప్తారంటే ఇతనే నా ప్రియ కుమారుడు, ఇతడే నాయకుడు, ఇతడు పాస్టర్గా ఉండవచ్చు అని చెప్తున్నారు. Sometimes the Lord may give us godly children, godly sons. They may have the characters required or qualifications required to be a pastor. It is all right to pass over, or the church selects that son as the pastor. It is all right. కొన్నిసార్లు పిల్లలు దైవికంగా ఉండి దైవిక భక్తిలో పెంచబడి మరి దైవికంగా దేవుని యొక్క పిలుపు మేరకు వాళ్ళు చక్కగా నేర్చుకొని ఆ యొక్క లక్షణాలు కలిగి ఉంటే సంఘము అలాంటి వారిని కాపరిగా నియమించవచ్చు, అందులో తప్పేం లేదు. But some pastors are not like that. Their children are ungodly. They don't have faith. They don't know how to preach. Yet when they are old, they say, oh, he should be the next pastor. అయితే కొంతమంది సేవకులు ఏంటంటే వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన సరిగా లేకపోయినా సరే, వాళ్ళకి పిలుపు లేకపోయినా సరే, ఏదేమైనా సరే వీడు నా కొడుకు కాబట్టి వీడు ఖచ్చితంగా సేవ చేయాలి, పాస్టర్గా ఉండాలి అని చెప్పేసి అలా నియమిస్తుంటారు. Sometimes our children can be godly men. That also doesn't alone make them pastors. కొన్నిసార్లు మన యొక్క పిల్లలు దైవికమైనటువంటి భక్తిలో ఉండవచ్చు, అంత మాత్రము కాపరిగా ఉండడానికి మాత్రం సరిపోదు. Because the Bible says the pastors must be apt to teach. They must have the spiritual gifts to teach the congregation. ఎందుకంటే పాస్టర్ అనేవాడు ఖచ్చితంగా బోధించే వరము కలిగి ఉండాలి. సంఘానికి బోధించడానికి అవసరమైనటువంటి ఆ సామర్థ్యము, ఆ వరాన్ని కలిగిన వారై ఉండాలి. And they should be trained properly under other pastors so that they can be good preachers in the church. అట్లాగే అదే సమయంలో వారు సరి అయిన విధానంలో ఒక మంచి నాయకత్వం కింద తర్ఫీదు పొందిన వారై ఉండాలి. So the fact that somebody is godly doesn't automatically qualify them for leadership positions in the church. So we must pray and look for qualified men in the congregation. Anybody whom the Lord called and separated for the ministry, we should be willing to hand over the ministry to them. కాబట్టి సంఘములో ఉన్నవారు ఎవరైనా ఆసక్తి కలిగి దైవభక్తిలో పెంచబడి ఎవరిని దేవుడు పిలుచుకున్నా వారిని మనం నాయకులుగా కాపరిగా నియమించడానికి మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి. Maybe I can give you an example. Suppose a pastor became very old. ఉదాహరణకి ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. పాస్టర్ గారు వృద్ధుడు అయిపోయాడు అనుకోండి. He served the Lord faithfully for many years. చాలా సంవత్సరాలు ఎంతో నమ్మకంగా పనిచేశాడు. And then he has a son. Maybe he's a doctor or engineer. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు అనుకుందాం. అతను డాక్టర్ గారో ఇంజనీర్ గారో పనిచేస్తున్నాడు అనుకుందాం. He comes regularly to the church. His son is very godly person. అయితే అతను మరి ప్రతి ఆదివారం సంఘానికి వస్తూ ఉన్నాడు, చాలా దైవ భక్తిలో ఉన్నాడు. And his family all good. Everybody likes pastor's son. మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగున్నది. ఆ పాస్టర్ గారి కుమారుడిని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారు. And then the church may be big and there are other youngsters. There is one youngster who was called by the Lord to study in Bible college. అదే సమయంలో సంఘము పెద్దదై ఉన్నది. అనేక మంది యవనస్తులు సంఘంలో ఉన్నారు. ఆ యవనస్తులో నుంచి ఒక యవనస్తుడు ప్రభు పరిచర్య కొరకు పిలువబడ్డాడు అనుకుందాం. He sensed the call of God and then he went to training and then he can teach other people. He is good in teaching God's word. He sensed God's call and he also is not working outside. He has given his life for preaching and teaching. ఆ యవనస్తుడు దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవుని యొక్క వాక్యాన్ని తర్బీదు పొంది నేర్చుకొని చక్కగా బోధించడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. తన జీవితంలో దేవుని యొక్క పిలుపును గుర్తెరిగి ఉన్నాడు అనుకుందాం. And now pastor is going to retire. ఇప్పుడు ఈ పాస్టర్ గారు రిటైర్ సమయం వచ్చింది. He is old. Now he is sick. ఇతను వృద్ధుడైపోయాడు, అనారోగ్యంగా ఉన్నాడు. Whom you will select as pastor? ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరిని కాపరిగా నియమిస్తారు? You will select the son who is an engineer, who is a godly man,
or you will say, let that young person who studied God's word, who is good in teaching God's word, let him become the next pastor. I will vote for him. ఇంజనీర్ గానో డాక్టర్ గానో పనిచేస్తున్నటువంటి పాస్టర్ గారి కుమారుడు మంచి దైవభక్తి కలిగిన వాడు అతన్ని కాపరిగా కావాలని కోరుకుంటారా? లేకపోతే సంఘములో నుంచే మరి దేవుని పిలుపుకు లోబడి తర్ఫీదు పొంది సామర్థ్యం కలిగి అన్ని రకాల అర్హతలు కలిగినటువంటి ఈ యవనస్తుడు దేవుని సేవకుడు కావాలని కోరుకుంటారా? ఎవరు దేవుని సేవకుడిగా నియమించడానికి మీరు ఇష్టపడతారు? Both are sons to the pastor. మరి ఇద్దరు కూడా కాపరికి కుమారుడు లాంటి వాళ్ళే. One person physically born as a son to that pastor. ఒక వ్యక్తి ఏమో భౌతికంగా జన్మించినటువంటి కుమారుడుగా ఉన్నాడు. But the other young man who is also sent God's call and serving God, he is also his beloved son. He is also born spiritually to that pastor, if that pastor has role in saving him and encouraging him to be in the ministry. అదే సమయంలో ఆ యవనస్తుడైనటువంటి వారు అతను కూడా ఇతడికి ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడే. ఎందుకంటే అతనికి సువార్త చెప్పే విషయంలో, అతనికి మారు మనసులోనికి నడిపించే విషయంలో, దీనంతటిలో కూడా మరి పాస్టర్ గారు ఆత్మీయంగా ఎంతగానో అతనికి సహాయం చేశాడు కాబట్టి. So the church and the pastor should be happy to give the leadership to the person who was called by the Lord and who was trained for the ministry, not to his physical son. కాబట్టి సంఘంలో ఉన్నవారు మరి ఎవరైతే బాగా తర్ఫీదు పొంది దేవుని పిలుపుకు లోబడి ఉన్నారో అలాంటి వారినే కాపరిగా నియమించడానికి సంఘము సిద్ధ మనసు కలిగి ఉండాలి. కానీ ఏదో పాస్టర్ గారి కొడుకని అతని కొడుకుని మాత్రమే నాయకునిగా కాపరిగా పెట్టాలని అనుకోవటము తప్పు. Sometimes God can call the sons of pastors. They can also sense God's calling. They go and study God's word. They can be good in teaching. No problem. We can select them as pastors. కొన్నిసార్లు మరి పాస్టర్ గారి యొక్క పిల్లలు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకొని వాక్యానికి లోబడి దేవుని పిలుపుకు లోబడి సామర్థ్యం కలిగి మరి ఇతరులకు బోధించే సామర్థ్యం కలిగి ఉండవచ్చు. అలాంటి వారిని మనం నాయకులుగా కాపర్లుగా నియమించవచ్చు. But we should not think that the fact that somebody is pastor's son doesn't mean that he should now take the leadership of the church. ఇదిగో కేవలము ఇతడు పాస్టర్ గారి కొడుకు కాబట్టి ఖచ్చితంగా ఇతను కూడా పాస్టర్ గారు కావాలని మనం ఎప్పుడు కూడా అలా చెప్పడానికి వీల్లేదు. Church is not family business. సంఘము అనేది కుటుంబ వ్యాపారం కాదు. You know, in India, there were family temples in the past, you know. భారతదేశంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి కుటుంబాల సంఘాలే ఉన్నవి. So they manage the whole temple and then they die. They also decide who should be the next priest in the temple and they take the offerings of the temple. Everything is managed by the family. మరి ఆ యొక్క టెంపుల్ వాళ్ళు ప్రారంభిస్తారు. వాళ్ళే వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులే వచ్చి నడిపించాలని ఆడికి వచ్చే కానుకలని వాళ్ళే తీసుకుంటారు. అంతా వాళ్ళ చేతే ఆ కుటుంబం చేతే నడిపించబడుతుంది. So they many make even church also as a family affair. కాబట్టి అనేక మంది మరి ఇలాగా సంఘాన్ని కూడా ఒక కుటుంబ పరంగానే చూస్తున్నారు. No, this is a spiritual family. ఇది ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం. This is Lord's work. ఇది ప్రభు యొక్క పని ఉన్నది. So God decides who should be the leader and God gives wisdom to the present leaders or elders of the church who should be the next leader. కాబట్టి దేవుడు ఎవరు నాయకుడిగా ఉండాలన్నది దేవుడు నియమిస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులకు వారికి తగినటువంటి జ్ఞానమును ఎవరిని నాయకులుగా ఎన్నుకోవాలన్న సామర్థ్యాన్ని వారికి ఇస్తాడు. So let us be careful that we pray for real spiritual leaders to come and lead the church even when our main leaders or main pastors who planted the church move to another place or the Lord may call them home. కాబట్టి మరి నమ్మకమైనటువంటి విశ్వాస సహితమైనటువంటి నాయకుల కొరకు వారు సంఘములో మరి వివిధ ప్రాంతాలకి ఒక చోట నుంచి ఇంకొక చోటికి ఇంకో చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు వారు మరి నమ్మకమైన వారుగా ఉండేటట్లుగా వచ్చేవారు కూడా నమ్మకమైన వారు వచ్చేటట్లుగా కాబట్టి ప్రార్థన చేద్దామా. And let us pray for such faithful churches where these things are taken in a spiritual manner, not in the way that the world is doing all these things. కాబట్టి సంఘాలు వీటిని ఆత్మ సంబంధంగా తీసుకునేవారుగా అలాంటి వారి కోసమే అలాంటివిగా సంఘాలు ఉండేటట్లుగా చూడాలి. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలు ఒకే కుటుంబం పరిపాలించే అధికారాలు ఇటువంటివి వద్దు. In many churches, split happens, fighting happens because who should become the next pastor. సంఘాల్లో మరి భేదాభిప్రాయాలు వస్తున్నవి. అట్లాగే తర్వాత ఎవరు పాస్టర్ గారు కావాలి, ఎవరు నాయకుడు కావాలి, ఎవరు కాపరిగా నియమించబడాలి అన్న విషయంలో గొడవలు జరుగుతున్నాయి.
Last Friday, we went to Kottavalsa area for evangelism. గత పోయిన శుక్రవారము కొత్త వలస ఏరియాకి సువార్తని పరిచయం నిమిత్తమే వెళ్ళాము. So we went to one village. అక్కడ ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు And then there is a very big village, so many families. So we went to so many streets, distributed tracts. Those who are interested to hear the gospel, we shared gospel to them. అది చాలా పెద్ద గ్రామము, చాలా మంది జనాలు ఉన్నారు. మరి అనేక మందికి మేము కరపత్రాలు పంచాము, ఆసక్తి కలిగిన వారికి సువార్తను కూడా ప్రకటించాము. But in one street, I saw one small church. అయితే ఒక వీధిలో నేను ఒక చిన్న సంఘాన్ని చూశాను. So whenever I sometimes see churches in the places where we go for evangelism, I normally take pictures of the church just to know the church name, pastor name and all that. So I took a picture. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ సంఘాలు కనిపిస్తే చిన్న ఫోటో తీసుకుంటాను. ఎందుకంటే ఆ సంఘం పేరు, సంఘ కాపరి, వాళ్ళ గురించి తెలుసుకుందామని. And then immediately I just went a little bit forward. There's another church. అక్కడ ఫోటో తీసుకొని ఇలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకొక సంఘం ఉంది అక్కడ. So 2 churches in the left side. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ ఎడం పక్క వెళ్ళేసరికి 2 సంఘాలు ఉన్నాయి. Then the pastor who is guiding us, he says the opposite building in that street, that also is a church. మరి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారు చెప్తున్నాడు, అది అక్కడ ఉన్నటువంటి ఆ సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ బిల్డింగు, అందులో కూడా సంఘం నడుస్తుంది, అది కూడా ఒక సంఘమే అని చెప్పాడు. So you see, 3 places as church next to each other in one small place. ఒక చిన్న స్థలంలో మరి పక్క పక్కనే 3 సంఘాలు ఉండటం మనం చూస్తున్నాం అక్కడ. Then later I was curious. I asked what happened, how these churches are so near. నేను ఆసక్తితో అడిగా, తర్వాత ఎందుకు ఇంత దగ్గరగానే సంఘాలు ఉన్నవి అని అడిగాను. There was one church there. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఒకే ఒక సంఘం ఉండేదయ్యా. And the pastor suddenly died because of sickness. మరి అనారోగ్యంతో ఆ పాస్టర్ గారు అనుకోకుండా చనిపోయారు. And then that small church again got split into 2 other factions and they all started worshiping nearby. So in the end, the church got split and small new churches were formed. ఆ తర్వాత సంఘంలో విభేదాలు వచ్చి 2 బృందాలుగా ఏర్పడి వారు ఆరాధన మరి అక్కడ ఒక ఆరాధన, ఇక్కడ ఒక ఆరాధన పెట్టారు. ఆ తర్వాత ఇంకొక భేదాభిప్రాయం వచ్చింది, ఇంకొక సంఘం పెట్టారు. ఇలాగ చిన్న సంఘాలుగా విడిపోయారు అని చెప్పారు. So how sad it is. Once a pastor leaves a ministry, the new people who take the leadership, they may cause splits and divisions. Some may be looking to be in the leadership positions of the church and they may fight for power and may split the church. చూడండి ఎంత బాధాకరమో. ఒక నాయకుడు వెళ్ళిపోగానే కొత్తగా వచ్చేవాళ్ళు తమ స్వార్థ ప్రయోజనాలకి ఉపయోగించి వారి అధికారాల నిమిత్తము సంఘాల్లో భేదాభిప్రాయాలు తెచ్చి ఆ చిన్న సంఘాల మీద అధికారం కలిగి ఉండాలని, వారి ఆధ్వర్యంలో నడిపించాలని స్వార్థాలతో ఈ విధమైనటువంటి భేదాభిప్రాయాలు తీసుకొస్తుంటారు. But when we look at the principles in the scriptures, we know who is fit, who is qualified, who can be spiritual leaders. If they take the leadership and the members also understand they are qualified, much problems in the church can be avoided. కాబట్టి అయితే మనం లేఖనానుసారంగా చూసినట్లయితే ఎవరైతే సంఘాల పట్ల అవగాహన కలిగి ఉంటారో, శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే మాదిరికరంగా ఉంటారో, ఇలాంటి వారు ఉండటం ద్వారా సంఘంలో అనేకమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. So Paul is saying to the Corinthian church, oh, listen to my beloved son, Timotheus, the new evangelist or the pastor coming to you, and listen to him. Treat him also as a spiritual father. ఇదిగో నా ప్రియ కుమారుడైనటువంటి తిమోతిని పంపిస్తున్నాను, అతని మాట మీరు వినండి, అతన్ని కూడా ఆత్మ సంబంధమైన తండ్రిగా మీరు పరిగణించండి అని చెప్తున్నాడు. Sometimes when new leaders come to the church, we are so loving and we like our senior pastors so much. Then we don't want to respect the junior pastors. మరి కొన్నిసార్లు సంఘంలో సీనియర్ పాస్టర్ గారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు, అదే సమయంలో జూనియర్ పాస్టర్ గారిని పెద్దగా పట్టించుకోరు. They may reach their old age or they may move to another place, another person may become pastor. Then you say, oh, this new pastor, he don't preach properly. I like that old pastor. Like to talk about the old pastor all the time. వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళిన తర్వాత ఆయన కొత్త వ్యక్తి, అదే ఆయన కాదు, ఇదిగో పాత వ్యక్తి ఉన్నాడు, ఆయన బాగా చెప్తాడు, ఆయన అంటే మాకు ఇష్టం అని చెప్తూ ఉంటారు. I like Paul so much. He preaches so well. ఇదిగో పౌలు చాలా మంచిగా బోధిస్తాడు, పౌలు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్తున్నారు. Timothy not so good, no experience, new fellow. అదే సమయంలో తిమోతి అంత పెద్ద అనుభవం లేదండి ఆయనకి, అతను పౌలు అంత అనుభవజ్ఞుడు కాదు అన్నట్టుగా చెప్తుంటారు. When Paul comes, high respect, treat him like a father. Timothy comes, no need to mind him. పౌలు రాగానే
గొప్ప మర్యాద ఇస్తున్నారు, తండ్రికి ఇచ్చినటువంటి గౌరవం ఇస్తున్నారు. అదే సమయంలో తిమోతి వస్తే పెద్దగా పట్టించుకోవట్లేదు. No, the Bible says all those who teach us, be it Paul or Timothy, they are spiritual fathers to us. We must honor them, we must listen to them if they are faithful to the gospel, if they are faithfully proclaiming God's word. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారో అది పౌలైనా తిమోతి అయినా అది ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఒకే సమాన హోదాకి సమాన గౌరవానికి వారు యోగ్యులై ఉన్నారు. So let us pray the Lord will give such leaders to us who are faithful shepherds, faithful fathers to the church, who are worthy to be followed. కాబట్టి మరి ఇలాంటి నాయకులు మనకు కావాలని, మనం అలాంటి వారిని మనం వెంబడించే వారంగా, మనకు మాదిరికరంగా ఉండే నాయకులు మనకు కావాలని అటువంటి నాయకుల కొరకు మనము ప్రార్థన చేద్దాం. And as members, let us also respect, knowing that, oh, these ministers of God, these servants of God, they are also spiritual fathers. The Lord commanded me, honor thy father and thy mother, and all the faithful leaders in the church must be honored and respected. కాబట్టి అదే సమయంలో సంఘము కూడా ఇదిగో మరి దేవుని వాక్యము తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలంటుంది కనుక అదే సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రులందరూ కూడా మనము గౌరవించాలి, సన్మానించాలి, వారికి లోబడి మనం జీవించాలి అని నేర్చుకుందాం.